హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం 17th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి 17th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకి వచ్చామంటే మినిమం విండో సబ్ స్ట్రింగ్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్స్ అనేది ఇచ్చినారు. ఓకేనా. ఒకటి వచ్చి మనకి ఏడిఓ బిఈసిఓ డిఈ బిఏఎన్సి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ వచ్చి మనకు వచ్చామంటే ఏబిసి. ఓకేనా. సో ఈ యొక్క ఏబిసి అనే స్ట్రింగ్ అనేది మనకు వచ్చామంటే వీటి యొక్క సబ్ స్ట్రింగ్లో మనకి ఉందా లేదని ఫైండ్ అవుట్ చేయాలి. ఉంటే మనకు వచ్చామంటే దాని యొక్క మినిమం లెంత్ ఎక్కడుంది అనేదాన్ని మనం ఆ యొక్క సబ్ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేయాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఏడిఓ బిఈసి అనేది ఉంది. ఓకేనా. సో ఇందులో మనకు వచ్చామంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఓకేనా. బట్ దీని యొక్క లెంత్ ఎంత మనకి 6 అనేది ఉంది. సేమ్ అలానే మనకొచ్చేంటి బిఏఎన్‌సి అని తీసుకుంటే దీంట్లో బి ఉంది, ఏ ఉంది, సి ఉంది. దీని యొక్క లెంత్ ఎంత మనకి? జస్ట్ 4. సో, కాబట్టి ఇది స్మాలెస్ట్ లెంత్ కాబట్టి దీన్ని మనం రిటర్న్ చేసినాం. ఓకేనా. సో, ఇలా మనం ఆల్ పాసిబిలిటీ చెక్ చేయాలి. ఇక్కడ నేను జస్ట్ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినాను. బట్ మనం ప్రాక్టికల్‌గా దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. దాని తర్వాత మనం ప్రోగ్రామాటికల్‌గా సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఇక్కడ ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నా. సో, దీనికోసం సేమ్ మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి యూజ్ చేసే టెక్నిక్ వచ్చి మనకొచ్చేమంటే స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండోస్ అనే టెక్నిక్‌ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇక్కడ నార్మల్‌గా నేనొచ్చేమంటే ఇక్కడ ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఈ యొక్క అరే ఎందుకంటే నేను ఇక్కడ వచ్చే మన యొక్క టీలో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఏ అనేది ఎన్ని టైమ్స్ అక్కరైంది ఇక్కడ టీలో 1 టైమ్. బి అనేది ఎన్ని టైమ్ ఎక్కరైంది 1 టైమ్. సి అనేది ఎన్ని టైమ్ ఎక్కరైంది 1 టైమ్. సో, ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే టీలో ఉన్న క్యారెక్టర్స్ ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ ఔట్ అనేది చేసుకుంటాం. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఈ యొక్క అరే అనేది 128 సైజ్‌తో క్రియేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి నార్మల్‌గా క్యారెక్టర్స్ అనేవి ఎంతున్నాయి 127 వరకు ఉన్నాయి. ఓకేనా. కాబట్టి. సో, మనకి ఈ యొక్క ఇచ్చిన స్ట్రింగ్ అనేది మనకి స్మాల్ ఏ ఇయ్యొచ్చు, లేదంటే క్యాపిటల్ ఏ అనేది ఇయొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో, కాబట్టి నేనొచ్చేమంటే డిఫాల్ట్‌గా మనం వచ్చేమంటే 128 సైజ్‌తో మనం ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసేసినాం. ఓకే. సో, ఇప్పుడు పర్టిక్యులర్ దాని యొక్క యాస్కీ వాల్యూ ప్లేస్‌లో మనకొచ్చేమంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీని స్టోర్ చేసుకుంటుంది ఈ యొక్క అరే. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీనికి మనం క్యారెక్టర్స్ యొక్క ఇండెక్సెస్ అనేది ఇచ్చేద్దాం. సో, మనకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే. ఓకే. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ మనకొచ్చేమంటే స్లైడింగ్ విండో అంటే మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకి లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేసుకొని మనం పర్టిక్యులర్ విండోని ఫైండ్ ఔట్ చేసి దాంట్లో మనకి మన యొక్క పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇందులో మనకొచ్చేమంటే మనకి లెఫ్ట్. ఓకేనా. మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ ఆల్వేస్ మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది స్టార్టింగ్‌లో. మనకి రైట్ అనేది ఆల్వేస్ మనం వచ్చేమంటే 0తోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్మ్ మనకొచ్చేమంటే స్మాలెస్ట్. ఓకేనా. మనకొచ్చేమంటే స్మాలెస్ట్ లెంత్ అంటే మనకి స్మాలెస్ట్ లెంత్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఒక వేరియబుల్ అనేది ఇస్తున్నాం. సో, ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0నే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎల్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుందో అక్కడే మనకి ఇదిగో పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే హ్మ్. నెక్స్ట్ వచ్చి మనం మినిమమ్ లెంత్. ఓకేనా. మినిమమ్ లెంత్ ఫైండ్ ఔట్ చేసేదాని కోసం మనం ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాం. సో, మినిమమ్ లెంత్ అనేది మనకొచ్చేమంటే మాక్సిమం వాల్యూ అనేది తీసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇంటిజర్‌లో మనకి ఏదైతే మాక్సిమం వాల్యూ ఉంటుందో ఆ మాక్సిమం వాల్యూని తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కౌంట్. ఓకేనా. సో, ఈ యొక్క కౌంట్ అనేది ఏం లేదు. మన యొక్క టీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేదాన్ని కౌంట్ చేసుకుంటున్నాం ఇక్కడ. మనకొచ్చేమంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 అనేది ఇస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 క్యారెక్టర్స్‌ని మనం కంప్లీట్ చేస్తేనే మనకి ఈ యొక్క 3 క్యారెక్టర్స్ ఆ యొక్క సబ్ స్ట్రింగ్‌లో ఉంది అనే దానికి ఒక లాజిక్. ఓకేనా. సో, దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ కౌంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా. లెఫ్ట్ అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? రైట్ అనేది కూడా అక్కడే పాయింటింగ్ చేస్తుంది స్టార్టింగ్‌లో. సో, ఇక్కడ నేను కండీషన్స్ అనేది రాస్తున్నా. ఏమంటే మనకి
వైల్ రైట్ అనేది మనకొచ్చేమంటే ఎక్కడి వరకు అంటే మనకి మన యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు మనం మూవ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ అనేది రాస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే సిహెచ్ అనేది రాద్దాం. క్యార్ అనేది క్యార్ ఆఫ్ సిహెచ్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ నేను ఇక్కడ ఏమంటే రైట్ అనేది తీసుకుంటున్నా. ప్లస్ రైట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో, ఇప్పుడు కండిషన్ అనేది రాస్తున్నా. ఏమంటే ఈ కండిషన్ ఎందుకంటే మనం ఈ ఫ్రీక్వెన్సీని చెక్ చేసేదానికి. సో, ఒకవేళ మనకి ఇక్కడున్న వేరియబుల్స్ అనేది ఇక్కడ మనకి లేకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని ఎక్కువ మనం మోడిఫై అనేది చేసుకుంటాం ఇక్కడ. సో, దీనికోసం మనకొచ్చేమంటే ఫ్రీక్వెన్సీ. సో, ఇదొచ్చి మనకి ఫ్రీక్వెన్సీ అరే అని అనుకుందాం. ఓకేనా? సో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ మనకొచ్చేమంటే ఇక్కడ మైనస్ మైనస్ అనేది చేస్తాం. గ్రేటర్ థాన్ 0 అయితే అప్పుడు మాత్రం మనం వచ్చేమంటే కౌంట్ ఓకేనా? కౌంట్‌ని మనం వచ్చేమంటే డిక్రీజ్ అనేది చేస్తాం. ఎందుకంటే గ్రేటర్ థాన్ 0 అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టే కదా! ఓకేనా? సో, ఇక్కడ ఉండేదాన్ని మనం ఏం చేయాలి? కౌంట్‌ని డిక్రీజ్ చేయాలి. సో, ఎప్పుడైతే మనకి కౌంట్ ఓకేనా? ఇంకో కండిషన్ అనేది రాస్తున్నాం. వైల్ మనకొచ్చేమంటే కౌంట్ అనేది ఎప్పుడు 0 అవుతుందో, అప్పుడు మనకొచ్చేమంటే మోస్ట్‌లీ ఆల్ క్యారెక్టర్స్‌ని మనం విజిట్ చేసేసినామని. ఓకే. కౌంట్ 0 అయినప్పుడు. సో, కాబట్టి మనకొచ్చేమంటే కండిషన్ అనేది ఏం చేస్తదంటే మనం మాక్సిమం వాల్యూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో, మనకొచ్చేమంటే మాక్సిమం వాల్యూని తీసేసి మనం వచ్చేమంటే మినిమమ్ లెంత్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ లెస్ దెన్ మనకొచ్చేమంటే మన యొక్క మిన్ లెంత్. అయినప్పుడు మనం వచ్చేమంటే మిన్ లెంత్ ఈక్వల్ టు రైట్ మైనస్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే లెఫ్ట్ అనే దాన్ని పాయింటింగ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంకొక కండిషన్ కూడా మనం చెక్ చేయాలి. సో, దీనికోసం క్యార్ ఆఫ్ CH1 ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ నేనొచ్చేమంటే లెఫ్ట్ ఓకేనా? లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, ఎందుకంటే మనం మినిమమ్ లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, కాబట్టి లెఫ్ట్‌ని డిక్రీజ్ అనేది చేస్తాం. సో, ఇక్కడ కండిషన్ ఏమంటే ఇఫ్ మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకి CH1 ఓకేనా? దీన్ని మనం ప్లస్ ప్లస్ అనేది చేయాలి. సో, CH1 అనేది మనకొచ్చేమంటే డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందో ఓకేనా? సో, CH1 డబుల్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క కౌంట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఓకే. ఇది మనకొచ్చేమంటే ప్రోగ్రామ్ లాజిక్ ఓకేనా? సో, ఇప్పుడు మనం మన యొక్క ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే రైట్, లెఫ్ట్ అని మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? మనకి రైట్, లెఫ్ట్ అనేది మనకొచ్చేమంటే డిఫాల్ట్‌గా మనకొచ్చేమంటే 0 ఇండెక్స్ దగ్గర పాయింటింగ్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఏ అనేది వస్తుంది. సో, ఏ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా రైట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో, రైట్ అనేది మనకొచ్చేమంటే 1 అనేది అయింది. సో, 1 అనేది అయితే మనకి ఆటోమేటిక్‌గా రైట్ అనేది ఇక్కడికనేది మూవ్ అయిపోయింది. సో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ ఎంత ఏ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఎంత 1. 1 గ్రేటర్ థాన్ 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి సో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్‌ని మైనస్ మైనస్ చేస్తున్నాం. అంటే మనకొచ్చేమంటే ఇక్కడ 0 అనేది చేసేస్తున్నాం. నెక్స్ట్ కౌంట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం. కౌంట్ ఎంత 3. సో, దీన్ని 2 చేస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ ఈ కండిషన్‌కొస్తుంది. ఈ కండిషన్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే కౌంట్ డబుల్ ఈక్వల్ టు 0 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇక్కడ మనకు వర్క్ అనేది కాదు. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఆర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది కదా! సో, మనకొచ్చేమంటే ఆర్ అనేది డి వస్తుంది. డి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఆర్ అనేది ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ చేస్తాం కాబట్టి 2 అనేది అయిపోతుంది. ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సో, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి. డి అనేది ఇక్కడ లేదు కాబట్టి 0 అనేది వస్తుంది డికి. సో, 0 ఉన్న దాన్ని మనం వచ్చేమంటే మైనస్ మైనస్ చేస్తున్నాం కాబట్టి -1 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు -1 అనేది వచ్చింది కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా ఈ లూప్ లోపలికి మనకి పోదు. ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ ఆర్ అనేది మనకేముంది అప్పుడు? ఓ అనేది ఉంది. ఓకేనా? సేమ్ మనం ఆర్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం కాబట్టి ఆర్ అనేది ఏమవుతుంది? 3 అవుతుంది. సో, ఆర్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి 3 అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు 0 అనేది ఇక్కడ మనకొచ్చేమంటే ఓ అనేది ఉంది. ఓకేనా? ఓ అనే దాన్ని చెక్ చేస్తున్నాం. ఓ అనేది కూడా లేదు కాబట్టి మనకొచ్చేమంటే ఓ అనే దాంట్లో మనకొచ్చేమంటే -1 అనేది స్టోర్ అవుతుంది.
ఇది కూడా మనకొచ్చేమంటే ఇఫ్ లోపలికి పోదు. ఎందుకంటే మనకి 0 అంటే నో కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే బి అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం ఆర్‌ని ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి 4 అనేది అవుతుంది. ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ కండిషన్‌కి వస్తుంది. ఓకే. ఇక్కడ కండిషన్‌కొచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సీహెచ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఎంత 1 గ్రేటర్ థాన్ 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కౌంట్ మైనస్ మైనస్ కౌంట్‌ని మైనస్ మైనస్ చేద్దాం. 1 అనేది అయిపోయింది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సీహెచ్‌ని మైనస్ మైనస్ చేస్తే 0 అనేది అయిపోయింది. సో, మళ్ళీ మనకొచ్చినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే ఆర్ అనేది వస్తుంది. ఆర్ అనేది వచ్చినప్పుడు మనకొచ్చేమంటే రైట్‌ని మైనస్ మైనస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే 5 అనేది అవుతుంది. సో, మనకొచ్చేమంటే ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సో, మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఆర్ అనేది ఏముంది ఇక్కడ మనకి ఆర్ అనేది ఏమంటే ఇక్కడ మనకి ఈ ఓకే. హ్మ్. మనం ఈని తీసుకోవాలి. ఓకే. దీనికి ముందు 4 ఉండింది కాబట్టి ఓకే. సో, ఈ అనేది తీసుకున్నాం. సో, ఈ అనేది మనకి ఇక్కడ ఉందా అంటే లేదు. కాబట్టి మనకొచ్చేమంటే ఈలో మనకొచ్చేమంటే -1 అనేది స్టోర్ అవుతుంది. సో, మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆర్ ప్లేస్‌లో మనకొచ్చేమంటే సి అనేది ఉంటుంది. సో, సి అనేది ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సి ఎంత 1 గ్రేటర్ థాన్ 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి ఇక్కడ ఆర్ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో, 6 ప్లేస్‌కి ఆర్ అనేది మూవ్ అయింది. సో, ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్‌ని మనం 0 చేస్తున్నాం. సో, 0 అనేది అయిపోయింది. మళ్ళీ మనకొచ్చేమంటే కౌంట్‌ని మైనస్ మైనస్ చేస్తున్నాం. సో, కౌంట్ కూడా 0 అయిపోయింది. సో, ఇప్పుడు ఈ కండిషన్ అనేది మనకి వర్క్ అనేది అవుతుంది. సో, ఈ కండిషన్ వర్క్ అయినప్పుడు మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ అంటే మీకు ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు. మనకొచ్చేమంటే 6 - 0 దట్ ఈక్వల్స్ టు 6. 6 అనేది మనకొచ్చేమంటే మై అంటే మనకి మినిమమ్ లెంగ్త్‌లో మనం మాక్సిమం వాల్యూ స్టోర్ చేసినాం. మాక్సిమం వాల్యూ అనేది మనకి సంథింగ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇంటిజర్‌లో టాప్ వాల్యూ. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే హైయెస్టే ఉంటుంది కాబట్టి మనకొచ్చేమంటే 6 అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ ఇది. నెక్స్ట్ ఎస్ ఆఫ్ ఐలో మనం లెఫ్ట్‌ని స్టోర్ చేస్తున్నాం. లెఫ్ట్ ఎంత మనకి 0 అనేది ఉంటుంది కాబట్టి 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఈ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడికొస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఎస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ లెఫ్ట్. లెఫ్ట్ ఎంత మనకి ఏ. ఈ యొక్క లెఫ్ట్‌ని మనం ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ అనేది మనకి ఆటోమేటిక్‌గా చేంజ్ అయ్యి 1 అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సీహెచ్ ఓకేనా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అనేది మనం చెక్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అనేది మనకేముంది 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్టరీ. సో, కాబట్టి కౌంట్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సీహెచ్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అంటే ఏ అనేది 1 అయిపోతుంది. కౌంట్ కూడా 1 అయిపోతుంది. సో, మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది కూడా మనకొచ్చేమంటే 3 అనేది అయిపోయి ఉంటుంది. సో, ఇప్పుడు మనకు కౌంట్ =0 అని మళ్ళీ చెక్ చేసినప్పుడు నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడికొస్తాయి. రైట్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 0 అనేది ఉంటుంది. ఓకేనా? 0 అనేది ఉన్నప్పుడు మనకొచ్చేమంటే రైట్ అనేది ప్లస్ ప్లస్ అయింది కాబట్టి రైట్ అనేది మనకొచ్చేమంటే 7 ప్లేస్‌కి మూవ్ అయిపోయింది. 0 అనేది చెక్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0 ఎంత -1 కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి దీన్ని మైనస్ చేసినప్పుడు -2 అనేది అవుతుంది. సో, ఇఫ్ లోపలికి పోదు. కౌంట్ అనేది కూడా 0 కాదు కాబట్టి ఇక్కడ మనకి 3 అనేది కాదు. సో, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి ఓకే. మనకిక్కడ ఓకే. మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేమంటే డి అనేది వస్తుంది. డి అనేది వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా చెక్ చేస్తున్నాం. డి అనేది ఏముంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి -1 నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి డి అనేది కూడా 2 చేంజ్ అవుతుంది. రైట్ అనేది మనకి ఆటోమేటిక్‌గా 8కెళ్ళిపోతుంది. 8 ప్లేస్‌కి. సో, నెక్స్ట్ మనకి కౌంట్ అనేది కూడా సేమ్ ఏం చేంజ్ కాదు. సేమ్ అలానే ఉంటుంది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఈ అనేది వస్తుంది. సేమ్ మనకొచ్చేమంటే రైట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సేమ్ మనకి 9. సో, ఈ అనేది చెక్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈ ఉందా? ఉంది. బట్ -1 కదా! సో, కాబట్టి ఇక్కడ చేంజ్ కాదు. సో, ఇక్కడ మనకొచ్చేమంటే -2 అనేది అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆర్ అనేది మనకి బిని పాయింటింగ్ చేస్తుంది. సో, బిని పాయింటింగ్ చేస్తుంది ఆర్ అనేది. సో, ఆర్ అనేది బిని పాయింటింగ్ చేసినప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తాం ఇక్కడ కండిషన్ అనేది. ఓకేనా? సో, మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ బి గ్రేటర్ థాన్ 0 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీ. సో, ఇక్కడ మనకొచ్చేమంటే -1 అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఆర్ అనేది 10ని పాయింట్ చేస్తుంది.
సో 10ని పాయింట్ చేసినప్పుడు మనకి ఏ అనేది వస్తుంది. ఓకేనా? ఏ అనేది వచ్చింది. ఇక్కడ మనకొచ్చేమంటే ఆర్ అనేది మళ్ళీ ప్లస్ ప్లస్ అయిపోయి మనకొచ్చేమంటే 11 అనేది చేంజ్ అయిపోతుంది. సో 11. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ ఎంత? 1 గ్రేటర్ థాన్ 0 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇది 0కి కన్వర్ట్ అవుతుంది. కౌంట్ అనేది కూడా 0 అయిపోతుంది. సో మళ్ళీ మనకొచ్చేమంటే ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. మళ్ళీ లోపలికొస్తుంది. లోపలికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే రైట్ మైనస్ లెఫ్ట్ అంటే 11 మైనస్ 1. ఓకే. 11 - 1 అనేది మన యొక్క 6 కంటే చిన్నదా అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాలేదు. మళ్ళీ మనకి ఈ కండిషన్‌కొస్తుంది. ఈ కండిషన్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఈ కండిషన్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే మళ్ళీ చెక్ చేస్తాం. ఇక్కడ మనకేముంది? డి అనేది ఉంది. డి అనేది చెక్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ డి ఓకేనా? W = 0 అంటే నో. ఎందుకంటే డిలో 2 ఉంది. -2 ఓకేనా? కాదు కాబట్టి ఈ డి అనేది మనకొచ్చేమంటే ఏమవుతుందంటే 1గా చేంజ్ అవుతుంది. ప్లస్ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 2 ప్లేస్‌కి ఇంక్రిమెంట్ అయిపోయుంటుంది. ఓకేనా? మళ్ళీ మనకి చెక్ చేసినప్పుడు కౌంట్ అనేది 0నే కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఓకేనా? కౌంట్ అనేది 0 అయినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఉంటే ఓ ఓకేనా? ఓ. సో మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఓకేనా? సో మనకొచ్చేమంటే 11 - 2. 11 - 2 ఎంత? ఎంత? 9 ఓకేనా? 9 అనేది చెక్ చేస్తుంది. 9 అనేది చెక్ చేసినప్పుడు మనకి సేమ్ మనకొచ్చేమంటే 9 <6 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్. సో నౌ కూడా వర్క్ అవ్వదు. సో ఇక్కడికొస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఓ అనేది ఉంటుంది కదా ఇక్కడ. ఓ అనేది మనకి సిహెచ్ ప్లస్ ప్లస్ అనేది చేస్తది. అంటే మనకి ఓ ప్లేస్‌లో మనకొచ్చేమంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. ప్లస్ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది మూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి బి ప్లేస్‌కొస్తుంది. ఓకే. 3. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే కౌంట్ W = 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ బి అనేది వస్తుంది. సో మళ్ళీ మనకి ఇది 3 అనేది ఏంటంటే 3 అనేది అప్పుడు 8 అనేది సో ఈ కండిషన్‌కి సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి నో ప్రాబ్లమ్. బి అనేది ఇక్కడికొచ్చింది. బి అనేది ఇక్కడికొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ అనేది 4 చేంజ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడికి 3 అనేది అయిపోయింది. సో ఇప్పుడు బిని చెక్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ ప్లస్ ప్లస్ ఓకేనా? అంటే బి అనేది -1 W = 0 అంటే నో కండిషన్స్ నాట్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి బి అనేది 0కి కన్వర్ట్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ కౌంట్ W = 0 కాబట్టి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం. 11 - 4 11 - 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 అనేది వస్తుంది. 5నా? కాదు కాదు. ఓకే. మనకి 7 అనేది వస్తుంది. ఓకేనా? సో 11 - 4 చేస్తే మనకి 7 అనేది వస్తుంది. 7 మనకొచ్చేమంటే 7 <6 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి ఈ ఇఫ్ కండిషన్‌కి అనేది పోదు. ఓకేనా? సో ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకి ఈ అనేది ఉంటుంది. సో ఈ అనేది ఉంటుంది కాబట్టి ఈ అనేది తీసుకుంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి లెఫ్ట్‌ని మనం ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ అనేది 5 ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈ W = 0 అంటే నో. కాబట్టి ఇక్కడ 1గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే సి కౌంట్ W = 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి సి అనేది ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఎల్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. ఓకే. 6 ప్లేస్‌కి. ఎప్పుడైతే మనకి ఎల్ అనేది 6 ప్లేస్‌కి మూవ్ అవుతుందో సి ఓకేనా? సి అనేది మనకొచ్చేంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ ఓకేనా? 1 అనేది మనకి అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ అనేది W = 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్టెడ్. సో కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ +1 అనేది యాడ్ అవుతుంది. ప్లస్ కౌంట్ కూడా మనకొచ్చేమంటే 1 అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకి 1 అనేది చేంజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఈ లూప్ అనేది స్టాప్ అనేది అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కౌంట్ W = 0 కాదు కాబట్టి. ఓకేనా? సో మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే కరెంట్‌లో మనకొచ్చేమంటే ఆర్ అనేది ఎన్ దగ్గర పాయింటింగ్ చేస్తుంది కాబట్టి ఎన్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మనం వచ్చేమంటే ఆర్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఓకేనా? ఆర్‌ని ప్లస్ ప్లస్ చేసినప్పుడు ఆర్ అనేది ఎక్కడికెళ్తుంది? 12 దగ్గరికెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎన్‌ని చెక్ చేస్తున్నాం. ఎన్ అనేది మనకి ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడైనా ఉందంటే నో. కాబట్టి మనకొచ్చేమంటే ఎన్ దగ్గర -1 ఎన్‌ని ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నాం. ఓకే.
సో, మనకొచ్చేమంటే ఫ్రీక్వెన్సీ ఈ కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీ కాబట్టి మనకి 12 ప్లేస్‌కెళ్ళింది. సో, మనకొచ్చేమంటే ఇక్కడికెళ్ళింది. ఓకేనా? ఆ రైట్ అనేది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సి అనేది వచ్చింది. ఓకేనా? సి అనేది వచ్చినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిహెచ్ గ్రేటర్ థాన్ 0 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్టెడ్. ఇక్కడేంటంటే 1 ఉంది కాబట్టి. సో, కాబట్టి దీన్ని 0 కన్వర్ట్ అనేది చేస్తుంది. ప్లస్ కౌంట్‌ని 0 అనేది కన్వర్ట్ చేసేసింది. మళ్ళీ మనకొచ్చేమంటే ఈ యొక్క ఇఫ్ కండిషన్స్‌లో మనకొచ్చేమంటే సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి నౌ ఇది వర్క్ అయింది. మళ్ళీ ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సేమ్ మనకొచ్చేమంటే మన యొక్క రైట్ అనేది మనకి ఎంత 12 ఓకేనా? సో, కాదు సి దగ్గరికొచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా రైట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యుంటది కదా! సో, 13 అనేది అయ్యుంటది. ఓకే. సారీ 12 కాదు రైట్ అనేది 13. ఔటర్ అనేది వచ్చేసింది. ఎందుకంటే మనకి సి దగ్గర వచ్చినప్పుడు రైట్ ఇంక్రిమెంట్ అయింది. కాబట్టి రైట్ అనేది 13 ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే రైట్ అనేది 13 మైనస్ మనకొచ్చేమంటే 6 అనేది చేస్తున్నాం. 13 - 6 ఎంత? 7. ఈ 7 అనేది మనకి మన యొక్క హ్మ్. అంటే మినిమమ్ లెంత్ కంటే బిగ్ అంటే నో. ఓకేనా? అంటే స్మాల్ అంటే నో. కాబట్టి ఈ లూప్ అనేది రన్ అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే యెస్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ లెఫ్ట్. లెఫ్ట్ ఎంత మనకి ఓ. ఓకేనా? ఓని మనం మళ్ళీ మనకొచ్చేంటే లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 7 అనేది చేంజ్ అయిపోతుంది. ఓని చెక్ చేస్తున్నాం. ఓని చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఓ అనేది ఈక్వల్ టు 0 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫైయింగ్ కాబట్టి చేంజ్ అయ్యి 0 అనేది కన్వర్ట్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే డి అనేది వస్తుంది. డి అనేది వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే మూవ్ అనేది చేస్తాం. డి నుంచి 8కి ఓకే. సో, డీని చెక్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి ఎంత డి -1 డబుల్ ఈక్వల్ టు 0 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి డీని 0 చేస్తున్నాం. ఓకే. డీని 0 చేసేస్తున్నాం. ఓకే. డి అనేది మనకి ఎక్కడ 7 ఉంది. ఓకే. 13 - 7 ఎంత? ఓకే. మనకొచ్చేంటి 6 అయింది. ఇది కూడా మనకి చేంజ్ అనేది కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే సేమ్ డీని 0 చేసేసినాం. నెక్స్ట్ మనకేం ఎలిమెంట్ వస్తుంది? ఈ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఈ అనేది వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 13 - 8. 13 - 8 ఎంత మనకి? 13 - 8 ఎంత మనకి? 5 ఓకేనా? సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకిక్కడ 5 అనేది అప్డేట్ చేస్తున్నాం. మిన్ లెంగ్త్‌లో మనం వచ్చేమంటే 5 ఓకేనా? మిన్ లెంగ్త్ అనేది మనకి 5 అనేది అప్డేట్ అయింది. మన యొక్క ఎస్ఐ డాట్ లెఫ్ట్ ఓకేనా? ఎస్ఐ డాట్ లెఫ్ట్ అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? 8 దగ్గర పాయింటింగ్ చేస్తుంది. ఓకేనా? సో, కాబట్టి సారీ ఇక్కడ కాదు. ఇక్కడ మనం వచ్చేమంటే 8 అనేది మనం పేస్ట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడికి మనకొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఈ అనేది వచ్చింది కదా! సో, ఈని లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 9 దగ్గరికి మూవ్ అయిపోతుంది. ఓకే. సో, మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. ఈ అనేది మనకొచ్చేమంటే 0 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్టెడ్ కాబట్టి 0 అనేది చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ వచ్చినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి చెక్ చేస్తాం. మన యొక్క 13 - 9 ఎంత మనకి? 4. 4 అనేది మనకొచ్చేమంటే 4 అనేది మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కండిషన్ ప్రకారం మనకొచ్చేమంటే 4 లెస్ దెన్ మనకొచ్చేమంటే 5 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్టెడ్. సో, కాబట్టి ఇక్కడ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకి మిన్ లెంగ్త్‌లో 4 అనేది చేంజ్ అవుతుంది. మన యొక్క ఎస్ఐ స్మాల్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చి మనకొచ్చేమంటే 9 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 10 ప్లేస్‌కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో, మనకి లెఫ్ట్ అనేది మూవ్ అనేది అయిపోయింది. బట్ మనకి ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే బి అనేది ఉంది. ఓకేనా? ఎందుకంటే 9 ఇండెక్స్ దగ్గర బి అనేది ఉంది కదా! సో, ఇక్కడొచ్చినప్పుడు మనకి 3 అనేది సో, ఇప్పుడు మనం వచ్చేమంటే బిని చెక్ చేస్తున్నాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఎంత? 0 యెస్ కండిషన్ సాటిస్ఫాక్టెడ్. సో, కాబట్టి నేనొచ్చేమంటే కౌంట్‌ని 1 చేస్తున్నా. ప్లస్ మనకొచ్చేమంటే బి ఆఫ్ ఇండెక్స్‌ని 1 చేస్తున్నా. సో, ఎప్పుడైతే మనకి కౌంట్ అనేది 1 అయిందో, ఈ యొక్క లూప్ అనేది మనకి రన్ అనేది కాదు. సో, ఈ యొక్క లూప్ అనేది రన్ కాలేదంటే, మనకి ఔట్ సైడ్ వచ్చి మనకొచ్చేమంటే ఈ యొక్క వైల్ లూప్‌లో చెక్ చేస్తుంది. ఈ యొక్క వైల్ లూప్ చెక్ చేసినప్పుడు మనకేముంది ఇక్కడ? రైట్ ఎంత? 13. లెంత్ ఎంత? 13. సో, లెస్ థాన్ అంటే కాదు. కాబట్టి ఇక్కడితో మనకి స్టాప్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడితో స్టాప్ అయినప్పుడు మనకి వాల్యూస్ ఏమున్నాయి? అనేది చూద్దాం. సో, మనకొచ్చేమంటే లెఫ్ట్ మనకి 10 అనేది ఉంది. సో, దీన్ని మనకు అవసరం లేదు లెఫ్ట్‌తో పని. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకేముంది ఇక్కడ?
రైట్ అనేది 13 ఉంది. సో, దీనితోను మనకి యూజ్ లేదు. ఇక్కడ మనకొచ్చేవంటే స్మాలెస్ట్ ఇండెక్స్ స్టార్టింగ్ ప్లేస్ ఓకేనా? 9 అనేది ఉంది. నెక్స్ట్ మినిమమ్ లెంత్ అనేది 4 అనేది ఉంది. ఓకేనా? సో, కౌంట్ అనే దానితో మనకు పని లేదు. బట్ ఈ యొక్క 2 వేరియబుల్స్‌తో మనకు పని. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఇక్కడ అనేది ఈ 2 వేరియబుల్స్‌ని మనం మన యొక్క లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, మనం స్మాలెస్ట్ లెంత్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే జస్ట్ మనకొచ్చేమంటే మన యొక్క 9, ఓకేనా? 9 అనేది స్మాలెస్ట్ లెంత్. ఓకేనా? జస్ట్ ఇక్కడ కండిషన్ అనేది రాద్దాం. SI, ప్లస్ ఎంఎల్. ఇది చేస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుంది ఇక్కడ మనకి నార్మల్‌గా 9, 9 + 4 ఎంత? 13 ఓకేనా? సో, దీని యొక్క సబ్ స్ట్రింగ్ దీన్ని మనం సబ్ స్ట్రింగ్‌లో పాస్ చేస్తే మనకి BANC అనేదొస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. సో, మీకు ఫైనల్‌గా మనమొచ్చి మన యొక్క అరేని మనం ప్రింట్ చేస్తే మనకి 1, -1 ఈ 2, -1 ఉంటాయి. మిగిలినవన్నీ 0 ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా? మనకి ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా! ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, మనకొచ్చి ప్రోగ్రామ్ ఓకే. మనకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిందేమి? ఒక ఇంట్ అరే. ఓకేనా? సో, ఫ్రీక్వెన్సీ అరే అనేది తీసుకుందాం. FREQCY ఫ్రీక్వెన్సీ. ఓకే. ఫ్రీక్వెన్సీ అరే ఈక్వల్ టు హ్మ్. న్యూ ఇంట్ ఆఫ్ ఓకే. నేనొచ్చేమంటే సైజ్ 128 అనేది తీసుకుంటా అని చెప్పిన. మీకు కావాలంటే 123 తీసుకున్న వర్క్ అనేది అవుతుంది. లేదంటే మనం మ్యాప్స్ యూజ్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాప్స్ యూజ్ చేసుకుంటే మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది అంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది వస్తుంది. ఇదొచ్చి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ 1 అనేది వస్తుంది. ఈ ప్రోగ్రామ్ అనేది. సో, దీన్ని మనం ఫైనల్‌గా చూద్దాం. స్పేస్ టైమ్ కాంప్లెక్సిటీస్. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే హ్మ్. ఓకే. మనం ఈ ఫ్రీక్వెన్సీ అని స్టోర్ చేయాలి గదా! సో, దానికోసం ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే విధంగా మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనం స్టోర్ చేయాలి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, దానికోసం మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, కేర్ ఆఫ్ ch కోలన్ t డాట్ టు కేర్ అరే. 2 కేర్ అరే. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఓన్లీ 1/1 క్యారెక్టర్ అనేది ఇస్తుంది. సో, నేనొచ్చేమంటే ఆ పర్టిక్యులర్ యాస్కీ వాల్యూ ఇండెక్స్‌లోనే నేనొచ్చేమంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీని స్టోర్ చేసేస్తున్నా. సో, స్టోర్ చేయాలంటే మనం ఫ్రీక్వెన్సీ FREQUENCY జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. లేకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేస్తాయి. ఓకే. అనేది స్టోర్ చేస్తున్నా. దీన్ని నేనొచ్చేమంటే ప్లస్ అనేది చేస్తున్నా. ఎందుకంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రిమెంట్ చేయాలి కదా! ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ మనకొచ్చేమంటే స్లైడింగ్ విండో అనేదే కదా మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి లెఫ్ట్ అనేది 0 తీసుకుంటున్నా. ఇంట్ రైట్, రైట్ ఈక్వల్ టు కూడా నేను 0 అనేది తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ మనకి మినిమమ్ లెంత్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, మినిమమ్ లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే దీనికి నేనొచ్చేమంటే ఇంటిజర్ డాట్ ఇంటిజర్ డాట్ max అండర్‌స్కోర్ వాల్యూ అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే మాక్సిమం వాల్యూని తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం వాల్యూ నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సింది వచ్చేమంటే ఇంట్ కౌంట్ ఈక్వల్ టు మనకి టీ డాట్ లెంత్ డైరెక్ట్‌గా మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది టీ డాట్ లెంతే తీసుకుంటాం. ఓకే. టీ డాట్ లెంత్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి మినిమమ్ ఇండెక్స్ అనేది మనం నార్మల్‌గా వచ్చేమంటే మనం మినిమమ్ సబ్ స్ట్రింగ్ ఫైండ్ ఔట్ చేయడానికి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, దానికోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. వేరియబుల్ నేమ్ అనేది పెడదాం. హ్మ్. స్మాల్ సబ్ ఇండెక్స్ ఓకేనా? అంటే స్మాల్ సబ్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్. అంటే స్టార్టింగ్ ఇండెక్స్. హ్మ్. దీని నేమ్ అనేది కొంచెం క్లియర్‌గా ఇద్దాం. స్టార్ట్ స్మాల్ సబ్ ఓకే.
ఓకే. స్టార్ట్ మిన్ సబ్ అనేది ఇస్తున్నా. జస్ట్ మనకి మినిమమ్ సబ్ స్ట్రింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాని యొక్క ఇండెక్స్ అనమాట. సో, స్టార్టింగ్ వచ్చి మనకొచ్చేమంటే 0 అనేది తీసుకుంటున్నా. ఓకే. ఓకే. నేమింగ్ కన్వర్షన్స్ అనేది కొంచెం ఎప్పుడు మనం వచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు కంపెనీస్ వైస్ మనకొచ్చేమంటే నేమింగ్ కన్వర్షన్ కొంచెం బిగ్గున్నా, కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండబుల్‌గా మనం వచ్చి క్రియేట్ అనేది చేసుకోవాలి. మనం ఫర్దర్‌గా మనం వచ్చేమంటే క్లియర్‌గా మనం అండర్‌స్టాండబుల్‌లోనే క్రియేట్ అనేది చేసుకుంటాం. అదే మనకొచ్చేమంటే ఇంటర్వ్యూస్‌లో మనకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనం వైల్ లూప్ అనేది తీసుకుంటున్నాం. వైల్ అనేది మనకొచ్చి ఎందుకంటే మన యొక్క రైట్ అనేది. ఓకేనా? రైట్ అనేది మనకి ఎప్పటి వరకు మనకి రన్ అవ్వాలంటే ఎస్ డాట్ లెంత్. ఓకే. లెంగ్త్. ఎస్ డాట్ లెంత్ వరకు మనకు మూవ్ అవ్వాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే క్యార్ ఆఫ్ సీహెచ్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి మన యొక్క రైట్‌లో వచ్చే క్యారెక్టర్‌ని మనం తీసుకోవాలి కాబట్టి. ఓకే. క్యార్ ఆఫ్ సీహెచ్ ఎస్ డాట్ క్యార్ అట్ ఆఫ్ రైట్. సో, దీంతో పాటు రైట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇంక్రిమెంట్ చేసుకోవాలి కాబట్టి. సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినామో అదే విధంగా అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నా. సో, మీరు డైరెక్ట్‌గా ఆ యొక్క థియరిటికల్ దాన్ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఒక కండిషన్ అనేది రాయాలి. ఇఫ్ కండిషన్‌లో. సో, ఇఫ్ కండిషన్‌లో మనకొచ్చేమంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ. సో, పేస్ట్ అనేది చేద్దాం. కంట్రోల్ వి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సీహెచ్. ఓకేనా? దీన్ని మనం మైనస్ మైనస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు మనకి మ్యాచ్ అయిన దాన్ని మనం వచ్చేమంటే ఇక్కడ మైనస్ మైనస్ అనేది చేస్తాం. ఓకేనా? ఎప్పుడు మనకి ఇక్కడ గ్రేటర్ థాన్ 0 ఉంటుందంటే మన యొక్క ఇక్కడున్న వాల్యూస్ అనేది మనకి ఏ వాల్యూస్ అనేది ఉంటుందో, ఆ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రం మనకొచ్చేమంటే పాజిటివ్‌గా అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి దాన్ని మనం చెక్ చేసేదాని కోసం మనం వచ్చేమంటే ఇక్కడ మైనస్ మైనస్ అనేది చేస్తాం. ఓకే. మైనస్ మైనస్ గ్రేటర్ థాన్ 0. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేమంటే కౌంట్‌ని మైనస్ మైనస్ అనేది చేయాలి. సో, మళ్ళీ ఇంకొక వైల్ లూప్ అనేది రాసుకుంటున్నా. ఎందుకంటే మనకి లెఫ్ట్‌ని కూడా మనం మూవ్ చేయాలి కదా! స్మాలెస్ట్ ఫైండ్ ఔట్ చేయాలంటే. సో, కాబట్టి నేను ఇక్కడ వైల్ లూప్ అనేది రాస్తున్నా. అది ఎప్పుడు మనకి మూవ్ చేస్తామంటే కౌంట్ ఎప్పుడు మనకి 0 అవుతుందో అలాంటి సిట్యుయేషన్‌లో మాత్రం మనం లెఫ్ట్‌ని మూవ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే ఎప్పుడైతే కౌంట్ 0 అయిందో మనం అప్పుడు మినిమమ్ లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. దాంతో పాటు స్టార్టింగ్ మినిమమ్ ఇండెక్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. మినీ సబ్ బదులు మిన్ ఇండెక్స్ అనేది పెడదాం. ఐడీఎక్స్. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే కండిషన్ ఏం పెడతామంటే మనకొచ్చేమంటే మన యొక్క రైట్ మైనస్ లెఫ్ట్ లెస్ దెన్ మన యొక్క మిన్ లెంత్. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క మిన్ లెంత్‌లో మనం వచ్చి స్టోర్ చేయాలి. మిన్ లెంత్ ఈక్వల్ టు రైట్ మైనస్ మనం డైరెక్ట్‌గా వచ్చామంటే ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి స్టార్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు లెఫ్ట్. సో, ఈ లాజిక్ అనేది జస్ట్ మనం కామెంట్ అనేది చేస్తున్నాం. ఈ లాజిక్‌కి ఎలా యూజ్ అవుతుందనేదాన్ని మనకి సేమ్ యాజ్ ఇట్‌గా స్టార్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు లెఫ్ట్. సేమ్ మిన్ లెంత్ ఈక్వల్ టు రైట్ మైనస్ లెఫ్ట్. సో, ఇక్కడ ఈ కండిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా ఇది వర్క్ అనేది అవుతుంది. ఓకేనా? సో, డైరెక్ట్‌గా మనం లెఫ్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా! ఓకేనా? సేమ్ ఇదే ఫార్ములా అనేది ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. సో, మీరు పైనుండే కండిషన్ ఇచ్చుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఇది ఇచ్చినా ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఫర్ డిఫరెన్స్ కోసం చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకో కండిషన్ అనేది ఏం చెక్ చేయాలి మనం? ఓకేనా? సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఇక్కడ కండిషన్ అనేది రాసినాం. ఎందుకంటే మనకిక్కడ ఒకవేళ మనం ఈ మూవ్ అయిన ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే ఇక్కడ డిక్రీజ్ చేసుంటాం కదా! దాన్ని మనం వచ్చి నార్మల్‌గా మనం మార్చుకుంటూ రావాలి. దాంతో పాటు మనకొచ్చేమంటే మనకి కౌంట్ అనేది ప్లస్ ప్లస్ చేయాలి. ఒకవేళ మనకొచ్చేమంటే ఈ యొక్క క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే దాని యొక్క ఈక్వల్ టు అనేది 0 అయినప్పుడు మాత్రం. ఓకే. సో, దీనికోసం మనం కండిషన్ అనేది రాయాలి కాబట్టి దీని యొక్క కండిషన్ ఏమంటే దీనికి ముందు ఇంకొక ఇదనేది రాద్దాం. క్యార్ ఆఫ్ ch1 ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఎస్ డాట్ క్యార్ అట్ ఆఫ్ మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఫ్రీక్వెన్సీ
FREQUENC సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకి CH1 దీన్ని మనం వచ్చేమంటే ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. ఎప్పుడైతే మనకి W=0 అవుతుందో అప్పుడు మాత్రం మనం వచ్చేమంటే కౌంట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తాం. సో, ఏం లేదు మనకి ఇక్కడ డిక్రీజ్ చేసిన దాన్ని మనం ఇక్కడ మేనేజ్ అనేది చేస్తున్నాం. అంటే మళ్ళీ ఇంక్రిమెంట్ చేసేస్తున్నాం. ఓకేనా? సో, ఎందుకంటే ఇక్కడ నార్మల్‌గా ఎలా అంటే మనకి మనం ఇక్కడే మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చు మనం ఈజీగా. ఓకేనా? ఈ యొక్క జస్ట్ ఈ యొక్క ఇన్‌పుట్‌లోనే మనం చెప్పొచ్చు. మన యొక్క లెంత్ ఎంతుందనేది. ఓకేనా? ఎందుకు ఎలా చెప్తున్నా అంటే మనకిక్కడ n అనేది ఏముంది? -1 అనేది ఉంది. సో, వీటి యొక్క మిడిల్‌లో ఉన్న క్యారెక్టర్స్ అనేది ఎన్నున్నాయి అనేది మనకి ఈ యొక్క నెగెటివ్ వాల్యూస్ అనేది చెప్తుంది. ఓకేనా? కావాలంటే చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చామంటే కౌంట్‌ని ప్లస్ ప్లస్ అనేది చేసినాం. సో, ఇప్పుడు మనకి లాజిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ మన యొక్క వైల్ లూప్ అవుట్ సైడ్ మనం వచ్చామంటే మన యొక్క రిటర్న్ అనేది చేసేద్దాం. సో, ఇక్కడ మనకి రిటర్న్ అనేది RETUR రిటర్న్ మనం ఏం రిటర్న్ చేయాలంటే మనకిక్కడ కంట్రోల్ ప్లస్ ఓకే. మనకొచ్చామంటే మన యొక్క మిన్ లెంత్ ఓకేనా? ఇంటీజర్ డాట్ మ్యాక్స్ అండర్‌స్కోర్ వాల్యూ. సో, మనకిచ్చిన సేమ్ వాల్యూనే మనకొస్తే అప్పుడు మనకి దీంట్లో సబ్ స్ట్రింగ్ ఉందా అంటే లేదనే కదా! ఓకేనా? లేనప్పుడు మనం డైరెక్ట్‌గా మనం వచ్చామంటే ఎంప్టీ స్ట్రింగ్‌ని మనం రిటర్న్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంప్టీ స్ట్రింగ్‌ని రిటర్న్ చేయమన్నారు కాబట్టి. ఒకవేళ మనకొచ్చేమంటే మిన్ లెంత్ అనేది చేంజ్ అయ్యుంటే, సో, మనకి ఖచ్చితంగా సబ్ స్ట్రింగ్ ఉన్నట్టే. సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చామంటే ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ మనకి స్టార్టింగ్ మిడ్ ఇండెక్స్ ఓకేనా? స్టార్టింగ్ మినిమమ్ ఇండెక్స్ ప్లస్ మనకొచ్చేమంటే మన యొక్క లెంత్ అనేది మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా? సో, మన యొక్క మిన్ లెంత్. సో, కావాలంటే దీన్ని కిందకి పేస్ట్ చేసుకుందాం. కొంచెం క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అయ్యేది అనుకుంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేనొచ్చేమంటే దీన్ని రన్ అనేది చేస్తా. మనం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసేసినాం కాబట్టి, మిస్టేక్స్ లేకుండా మనకొచ్చేమంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అనేది అవుతుందో లేదో చూద్దాం. ఎక్కడ మిస్టేక్ సెమీకోలన్ మిస్ అయిందా? ఓకే. 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 హెచ్ అనేది అడిషనల్‌గా పెట్టేసినాం. హ్మ్. హ్మ్. LENGTH ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్‌లే వస్తుంది. ఓకే. మన యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేమంటే శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చేమంటే సబ్మిట్ అనేది చేద్దాం. మన టెస్ట్ కేస్ అనేది మోస్ట్‌లీ మనం వచ్చేమంటే ఇక్కడ చాలా ఆప్టిమైజ్డ్ వేలో మనం సాల్వ్ అనేది చేసినాం కాబట్టి, మన యొక్క ప్రోగ్రామ్ అనేది 99.87% మెంబర్స్‌ని మనం బీట్ అనేది చేసింది. ఓకేనా? సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా? సో, టీసీ టైమ్ కాంప్లెక్సిటీ ఈక్వల్ టు మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అని అనుకుందాం. ఓకేనా? ఎందుకంటే మనకి బిగ్ ఆఫ్ మన యొక్క టీ క్యారెక్టర్స్ ఓకేనా? అని చెప్పుకుంటే మనకొచ్చేమంటే సింపుల్ టీగా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎస్ ప్లస్ బిగ్ ఓ ఆఫ్ ఎస్. సో, ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి బేసిక్‌గా మనం చెప్పాలంటే 2n ఓకేనా? సో, బిగ్ ఓ ఆఫ్ 2n ఓకే. సారీ. బిగ్ ఓ ఆఫ్ 2n. సో, 2nకి నియర్‌గా ప్లస్ మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ మనకి ఒకవేళ మనకి సేమ్ లెంత్ వస్తే మనకి ఇదిగో బిగ్ ఓ ఆఫ్ ఎన్ సైజ్ సంథింగ్ అనేది. సో, దీన్ని మనం నార్మల్‌గా బిగ్ ఓ నొటేషన్‌లో దీన్నొచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ గానే కన్సిడర్ అనేది చేస్తారు. ఎందుకంటే మనకి ఎన్ స్క్వేర్ అనేది లేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఒకవేళ మనం ఎన్ స్క్వేర్ టైమ్ రన్ చేస్తే మనకి ఎన్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా? లేకుంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనకి 3n టైమ్ రన్ చేసినా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, కాబట్టి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఓకే. నెక్స్ట్ మనకొచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ కోలన్. సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనకి క్లియర్‌గా తెలుసు. మనం ఇక్కడ అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ ఈ అరే కూడా మనం వచ్చేమంటే
అంటే మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా మనం యూజ్ చేస్తున్నాం. ఇక 128 అనేది మనకి కాన్స్టెంట్ అనమాట. ఓకే. మనకి ఇచ్చిన ఇన్‌పుట్ ప్రకారం మనకి చేంజ్ అనేది అవ్వదు. జస్ట్ 128 అంతే. ఓకేనా. సో, కాబట్టి ఇది కాన్స్టెంట్. మనం అడిషనల్‌గా ఇంకా వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి, అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు కాబట్టి, మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ 1 ఓకే. కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అనుకుంటా. జస్ట్ మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకొని మీరు జస్ట్ ఇక్కడ నేను డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అనలైజ్ అనేది చేయండి. మీకు ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ నేర్చుకున్నప్పుడు సమ్‌టైమ్స్ కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఓకేనా. బట్ నేర్చుకున్నారనుకో చాలా సింపుల్ ఈ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.